అందరికీ నమస్కారం. ప్రజలకి సేవ చేయాలి అంటే ఎమ్మెల్యే ఎన్ని రకాలుగా చేయొచ్చు. అతనుకున్న మొత్తం ఎవరైతే నాయకులు ఉంటారో, లోకల్ నాయకులు కానీ లేకపోతే నియోజకవర్గ నాయకులు కానీ అందరితో కలిపి ఒక కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా కూడా ప్రజలకి సేవ చేస్తుంటారు సాధారణ ఎమ్మెల్యేలంతా కూడా. కానీ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మాత్రం దీనికి కొంచెం ఇంకా డిఫరెంట్గా ఆలోచించారు. ఇంకా ప్రజలకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, అలాగే సమస్యల్ని త్వరితగతిని ఇంకా ఫాస్ట్గా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయాలి అని సుజనా ఫౌండేషన్ని ఆయన సీన్లో తీసుకొచ్చారు. దాంతోపాటు ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా ఏ ఎమ్మెల్యే చేయని ప్రయోగాన్ని సుజనా చౌదరి గారు చేశారు విజయవాడ వెస్ట్లో. ఆ ప్రయోగం పేరే సుజనా సర్వీస్ సెంటర్. అసలు ఈ సుజనా సర్వీస్ సెంటర్ అంటే ఏంటి, ఏం చేస్తారు ప్రజలకి, నాయకులు కాకుండా సుజనా సర్వీస్ సెంటర్లో ఉన్న ప్రతినిధులంతా ఏం చేస్తారు, ఈ విషయాలు తెలియజేయడానికి సుజనా ఫౌండేషన్కి సంబంధించిన అడ్వైజర్ విఎస్ఆర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏంటి కొత్త జనతా గ్యారేజ్లో వినపడుతుంది నాకు సుజనా సర్వీస్ సెంటర్ అంటే ఏంటి సార్, దాన్ని ఎందుకు పెట్టారు, ఎందుకు తీసుకురావచ్చు? అంటే జనతా గ్యారేజ్ అంటే అదంతా వైలెన్స్, ఇక్కడ వైలెన్స్ కాదు ఇది. సుజనా సర్వీస్ సెంటర్ ఎందుకంటే ప్రజలకి రోజువారీ సమస్యలు చాలా ఉంటాయి. అది మన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, పెన్షన్స్ గురించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ గురించి కావచ్చు, రేషన్ కార్డ్స్ గురించి కావచ్చు, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. ప్రతి సమస్యకి వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే మాకు ఏదో ఒక సహాయం అందుతున్నాను ఒక ఆశతో, హోప్తో వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాబ్లం ఇచ్చిన తర్వాత చాలా వరకు సాల్వ్ అవుతూ ఉంటాయి, కొన్ని సాల్వ్ కావు, కొన్ని వెనకబడిపోవచ్చు, ఇలా ఉంటాయి. సుజనా చౌదరి గారు ఏమన్నారంటే చంద్రబాబు గారు చెప్పిన 4P మోడల్ అనేది మనం ఒక రిఫరెన్స్గా తీసుకొని ఈ 4P మోడల్తో సుజనా సర్వీస్ సెంటర్ని డిజైన్ చేయమని చెప్పారు. అంటే ఏంటంటే ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ సమస్యను మీరు సాల్వ్ చేయాలన్నా కూడా అది అంత సక్సెస్ కాదు. అంటే ప్రజలకి తెలవాలి నేను ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా, లేకపోతే నా ప్రాబ్లం ఏంటి అనేది. దానికోసం ఏంటంటే ఒక 3 అంచెల ఒక స్ట్రక్చర్ లాగా డిజైన్ చేశాం. డివిజన్స్ ఉన్నాయి కదా, అలాగే డివిజన్లు ఒక 5-6 డివిజన్లు కలిపి జోన్స్ అని చేసాం. జోన్ పైన ఒక 5 జోన్లు కలిపేసేసి కాన్స్టిట్యున్సీ అన్నాం. ఇదేం పెద్ద డిఫరెంట్ స్ట్రక్చరింగ్ కాదు. 22 డివిజన్లు ఉన్నాయి మన విజయవాడ వెస్ట్లో, రైట్? ఆ 22 డివిజన్లని మనం ఏం చేసామంటే 5 జోన్లుగా చేసాం. ఈ 5 జోన్లు కలిపితే కాన్స్టిట్యున్సీ అవుతుంది. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు ఎలక్షన్ టైంలో, నా కళ ఏంటంటే ఈ విజయవాడ వెస్ట్ని భారతదేశంలోనే ఒక బెస్ట్ నియోజకవర్గంగా చేయాలి అనేది ఆయన ప్రజలకు కూడా చెప్పారు, రైట్? బెస్ట్ అంటే ఏంటి, చాలా ఉంటాయి. ఆ బెస్ట్లో ఒక పార్ట్ ఏంటంటే ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు తీరుస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ, ఈయన కూడా ఆయన ఎక్కడున్నా సరే ఏ సమస్యలు ఎక్కడున్నాయి, ఎక్కడ అసలు ఓపెన్గా ఉన్నాయా, క్లోజ్ అయిపోయినాయా, అసలు సమస్యలు ఏంటనేది ఒక క్లిక్ ఆఫ్ ఏ బటన్తో ఎక్కడున్నా సరే తెలిసేటట్టుగా ఒక సిస్టమ్ కావాలి ఆయన. కానీ ఓన్లీ సాఫ్ట్వేర్తోనే ఈ సొల్యూషన్ మనం ఇవ్వలేము. ప్రజలు ఉండాలి, పొలిటికల్ ఫ్యాటర్నిటీ వీళ్ళు కూడా ఉండాలి, అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. వీటన్నిటిని అనుసంధానం చేస్తూ డిఫైన్ చేసిన స్ట్రక్చరే సుజనా సర్వీస్ సెంటర్. అంటే బేసిక్ ఇప్పటివరకు ఉన్న భారతదేశ స్ట్రక్చర్లో ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకుల్ని ముందు తీసుకొస్తారు కదా సార్. డివిజన్ స్థాయి నాయకులు ఉంటారు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఉంటారు, మండల స్థాయి నాయకులు, వేరే రూరల్ అయితే. సో వీళ్ళందరికీ ఆల్రెడీ ప్రజలతో కనెక్షన్ ఉంటుంది, ప్రజలతో ఇంటరాక్ట్ ఉంటుంది. సో ప్రత్యేకంగా మీరేం చేస్తారు? అసలు ప్రత్యేకంగా ఏమి ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళనే ఏదైనా సరే ఒక స్ట్రక్చర్డ్గా చేస్తే రిజల్ట్స్ బాగా వస్తాయి. ప్రజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి కార్పొరేటర్లు ఉంటారు, రైట్? అలాగే పార్టీలు ఉంటే ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉంటారు, పాత నాయకులు, కొత్త నాయకులు ఉంటారు. ఇక్కడ మనం ఏం చెప్తున్నానంటే ఒక కాన్స్టిట్యున్సీని బెస్ట్గా చేయాలి అంటే మనకు 22 డివిజన్లు బెస్ట్ అయితేనే కాన్స్టిట్యున్సీ బెస్ట్ అవుతుంది. ఊరికే ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో బెస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటే అది అవ్వదు. అంటే ఒక డివిజన్ లెవెల్లో కూడా మనకి లీడర్షిప్ బిల్డ్ కావాలి, రైట్? నాయకత్వంగా బిల్డ్ అయ్యి ప్రజల కోసం తపన పడే లీడర్స్ ఉండాలి. దానికోసం డివిజన్ డెవలప్ ఫోరం అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డివిజన్ డెవలప్మెంట్ ఫోరం అంటే ఏంటంటే ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఓకే, ప్రజలకు రిప్రజెంట్ చేసే కొంతమంది నాయకులు, వీళ్ళందరూ కలిపి నా డివిజన్ని నేను బెస్ట్గా ఎలా చేయాలి అన్న తపనతో ఫామ్ అయిన ఒక స్వచ్ఛంద సేవకులు అనుకోండి. ఒక డౌట్ సార్, డివిజన్ డెవలప్మెంట్ ఫోరం అంటే మీరు చెప్పినట్టు అందరూ దీంట్లో ఉంటారు అంటున్నారు, అంటే రాజకీయ నాయకులు కూడా ఉంటారు? అంటే నాయకులు సహాయం చేయడానికి తపన పడేవాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి 100 మంది 200 మంది కాదు, మాక్సిమం ఉంటే ఒక 15 మంది అలా ఉండొచ్చు, 15-20 మంది ఉండొచ్చు. ఎందుకంటే రిప్రజెంటేటివ్స్. అంటే ఒక డివిజన్లో ప్రతి వీధిలో ఒకళ్ళు ఉంటారు, ఖచ్చితంగా లైట్ పోయినా ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. సో అంటే మనకి మీ పొలిటికల్ భాషలో చెప్పాలంటే బూత్ కమిటీలు అంటారు. సో ఇట్లా లెక్కేసుకున్నా కూడా కనీసం 30-40 మంది ఉంటారు. మరి మీరు 15 మంది నుండి ఎలా సెలెక్ట్ చేస్తారు? చెప్తాను. అది అంటే ఏంటంటే మీరు ఇది డెవలప్మెంట్ ఫోరం అనేది ఇప్పుడు ఎక్కడైనా మీకు క్యాబినెట్ ఉంటుంది, చంద్రబాబు గారు ఉన్నారు, ఎంతమంది ఉంటారు మినిస్టర్లు, మీరు మొత్తం ప్రజలందరినీ మనం మినిస్టర్లుగా పెట్టలేం కదా, అంతే కదా.
సో డివిజన్ డెవలప్మెంట్ ఫోరం కూడా ప్రజలకు సేవ చేయాలి అనే తపన ఉన్న రాజకీయ నాయకులు ఎవరు అనేది ఆ పార్టీ వాళ్ళు చెప్తారు. ఎవరైనా రావచ్చు అందులోకి. ఓకే వీళ్ళు మా రిప్రజెంటేటివ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్తాం మేము. ఈ పార్టీ నుంచి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఈ పార్టీ నుంచి వీళ్ళు, ఈ పార్టీ నుంచి వీళ్ళు, కార్పొరేటర్ వీళ్ళందరూ ఉంటారు కదా. అది స్ట్రైట్ ఫార్వర్డ్, మీకేమో అంబిగ్యూటీ లేదు. ఆల్రెడీ వాళ్ళకి నాయకులు అంటూ ఉంటారు కదా అక్కడ. కాకుండా మీరు అంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హమాలీస్ యూనియన్ ఉందనుకుందాం. ఆ ప్రెసిడెంట్ వచ్చి ఇందులో కూర్చుంటాడు. హమాలీస్ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చోవడం కష్టం మనకి. అర్థమవుతుందా? ఆ డివిజన్ లో రిప్రజెంటేటివ్ అపార్ట్మెంట్ ఉంది, ఒక వర్గానికి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్. రైట్. అపార్ట్మెంట్లు అన్నిటికీ కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చి కూర్చోవడం కుదరదు కదా. రిప్రజెంటేటివ్ గా ఒక పెద్ద అపార్ట్మెంట్ ఏదో ఒక 1500 ఇళ్ళు ఫ్లాట్స్ ఉన్నాయనుకో, ఎక్కడైనా అపార్ట్మెంట్లో ఉండే ప్రాబ్లమ్స్ మోరార్లెస్ సేమే ఉంటూ ఉంటాయి. అంటే దాని రిప్రజెంటేటివ్ ఒకళ్ళు వచ్చి ఇందులో ఉండొచ్చు. అంటే రిప్రజెంటేటివ్స్ ఉంటారు ఇలా వందల వేల. ఎవరికి చెప్తారు సార్? అక్కడ కార్పొరేటర్కే కదా, లేదా డివిజన్ కార్పొరేటర్ లేకపోతే వీళ్ళు రోజువారీ చేయరు. ఇప్పుడు నేను చెప్పే రిప్రజెంటేటివ్లు వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి ఒక ఫోరం ఉంటుంది. అందులో ఎక్కువగా పనిచేసే వాళ్ళు ఎవరు? కార్పొరేటరు, ఈ పొలిటికల్ ఫ్యాటర్నిటీయే కదా, రోజు ప్రజల కోసం తిరిగే వాళ్ళు వీళ్ళే కదా. వీళ్ళంతా ఎందుకంటే ప్రాబ్లం గురించి చెప్పటం, మా దానిలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఒకవేళ జరగలేదనుకోండి ఇమీడియట్గా వీళ్ళతో కూర్చొని వీక్లీ కూర్చోవటం, మాకు ఈ ప్రాబ్లం క్లోజ్ అవ్వలేదు అంటే ఒక సిస్టమ్ పెడతాం అంతే. ఇదేం పెద్ద మన గొప్ప రాకెట్ సైన్స్ గేమ్ చేయట్లేదు అది. అంటే ఎవ్రీ వీక్ కూర్చోవటం. ఈ డెవలప్మెంట్ ఫోరంలో 15 మంది ఉన్నారు అనుకుందాం. సార్ ఇదిగో మన దగ్గర మొత్తం ఒక 50 ఇష్యూస్ ఉన్నాయి, ఈ 50లో ఓన్లీ 30 క్లోజ్ అయినాయి, 20 క్లోజ్ కాలేదు, మా ఇష్యూ ఇంతవరకు క్లోజ్ కాలేదు. ఇలా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ డెవలప్మెంట్ ఫోరం అనేవాళ్ళు ఏ సమస్య ఏ స్టేటస్లో ఉంది, ఇది క్లోజ్ అయిందా, ఓపెన్గా ఉందా, ఎన్ని నెలల నుంచి దీన్ని అసలు క్లోజ్ చేయలేకపోయామనే చేస్తుంటారు. డివిజన్ స్థాయిలో సాల్వ్ చేయలేని ప్రాబ్లం అయి ఉండొచ్చు. కమ్యూనిటీ హాల్ కట్టాలి, డివిజన్ స్థాయిలో అయ్యే పని. లేకపోతే ఒక వాటర్ ట్యాంక్ కట్టాలి, అది అయ్యే పని. దాని తర్వాత ఏంటి సార్ సొల్యూషన్? అంటే అదేంటంటే ఇప్పుడు ఈ డివిజన్ డెవలప్మెంట్ ఫోరం క్లారిటీ ఉంది కదా, మరి ఈ డివిజన్ డెవలప్మెంట్ ఫోరం సాల్వ్ చేయాలంటే వాళ్ళు ఇలా చిటికలు ఇస్తే సాల్వ్ అవ్వవు కదా. మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి కదా. గవర్నమెంట్ సపోర్ట్ అంటే ఎవరు? మనకి గ్రామ సచివాలయాలు ఉన్నాయి, ఒక్కొక్క డివిజన్లో 4 అట్లా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ప్రతి దానిలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే మనం మరి ఈ డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలో ఉన్న 15-20 మంది వెళ్ళి రోజు కనపడితే గవర్నమెంట్ వాళ్ళు పనిచేయరు, వీళ్ళకి సమాధానం చెప్పడానికే సరిపోతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ పెడతాం. ఒక 2-3 ఈ పర్టికులర్ డివిజన్ నుంచి సుజనా చౌదరి గారు మీరు ఈ సమస్యలు సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫీసర్స్తో కానీ వాళ్ళతో కానీ అనుసంధానం చేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నారు చేయట్లేదు అంటలా, కానీ ఇప్పుడు ఏంటంటే ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చాం. మీరు ఇందాక అన్నారు కదా ఇక్కడ సాల్వ్ కాకపోతే ఏంటి అనేది, దానికి కూడా చెప్తాను నేను. రైట్. సరే వీళ్ళు రోజు తిరగటం కష్టం కావచ్చు. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు కూడా కొంతమంది ఫుల్ టైమర్స్ ఉంటారు, కొంతమంది ఏమో మామూలుగా వచ్చి సహాయం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ బిజినెస్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. అందుకని మేమేం చేస్తున్నాం అంటే ఫౌండేషన్ నుంచి ప్రతి డివిజన్ డెవలప్మెంట్ ఫోరం అంటే ఎన్ని ఉంటాయి మనకి ఇక్కడ 22 ఉంటాయి. 22 డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలో ప్రతి డివిజన్ డెవలప్మెంట్ ఫోరంకి ఐడెంటిఫైడ్ కాంటాక్ట్స్ ఉంటారు. ఏది గవర్నమెంట్తో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు, అది వర్క్ చేస్తున్నాం మేము. అది ఓకే, అది కూడా చాలా మేము కొలాబరేటివ్గా అందరితోనూ డిస్కస్ చేస్తున్నాం. చేసి వాళ్ళకి ఒక కోఆర్డినేటర్ని ఇస్తున్నాం. అంటే సుజనా సర్వీస్ కోఆర్డినేటర్ అంటాం అన్నమాట. అంటే ఈ డివిజన్ డెవలప్మెంట్ ఫోరము రోజువారి పనులు వాళ్ళు ఆఫీసులకి వెళ్ళి కోఆర్డినేట్ చేయడానికి కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ కార్పొరేటర్ పిలిచి అమ్మ నాకు కొంచెం ఈ కోఆర్డినేటర్ని పిలిచి ఆ పని అవ్వలేదు, నేను అతనికి ఫోన్ చేసి చెప్పాను, వెళ్ళి కొంచెం కోఆర్డినేట్ చేయంటారు. రైట్. అంటే వీళ్ళ పని ఏంటి? ఈ కోఆర్డినేటర్ పని వాళ్ళకు ఒక బైక్ ఇస్తున్నాం. పొద్దున్నే ఫర్ ఎగ్జాంపుల్ శానిటరీ వర్క్ జరుగుతుంది. రైట్. ఆ బైక్ ఇచ్చినప్పుడు ఏంటి వాళ్ళు ఏం చేయాలి? 7-8కో 8కో ఒక టైం మొదలైద్ది ఆ శానిటరీ వర్క్. రోజు అక్కడికి వెళ్ళాలి, ఆ వర్క్ జరుగుతున్నాయో లేదో వాళ్ళ డివిజన్లో వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. వాళ్ళకు ఒక యాప్ ఇస్తున్నాం. ఒక నెల 2 నెలలు పోతే ఫస్ట్ కొంచెం యాప్ లేకుండా చేస్తున్నాం. దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు రోజు అబ్జర్వ్ చేస్తుంటారు. ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల పరిధిలో వాళ్ళు అబ్జర్వ్ చేసిన సమస్యలు కొన్ని ఉంటాయి కదా, వెళ్తూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అబ్జర్వేషన్ సమస్యను తీసుకొచ్చి ఇందులో వేస్తారు అప్లికేషన్లో. అలాగే మన డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రజలు వస్తూ ఉంటారు డైరెక్ట్గా. ప్రజలు కోఆర్డినేటర్ల దగ్గరికి రారు. ఓకే. ప్రజలకి కోఆర్డినేటర్లకి ఏ విధమైన సంబంధం లేదు, ఆ కనెక్ట్ మేము పెట్టట్లేదు. మాకు ఇక్కడ ఎవరు సక్సెస్ కావాలి? డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలో ఉన్న నాయకులు సక్సెస్ కావాలి, ప్రజాప్రతినిధులు ప్లస్ మన రిప్రజెంటేటివ్స్ అన్నాం కదా, ఆ రిప్రజెంటేటివ్స్ సక్సెస్ కావాలి. కోఆర్డినేటర్ అంటే ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ చేయడానికి
ఆఫీస్ సపోర్ట్ చేయడానికి, లేకపోతే చిన్న డాక్యుమెంట్లు తయారు చేసి అక్కడికి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయడానికి, ఎప్పటికప్పుడు సమస్యలు క్లోజ్ అయినాయా ఓపెన్ అయ్యా చూసుకొని అవ్వకపోతే వాళ్ళకి మళ్ళీ రిమైండ్ చేసి, సార్ ఒక్కసారి మీరు ఆ సెక్రటేరియట్లో వీళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేసి ఫాలో అప్ మెకానిజం కోసం కోఆర్డినేటర్. లెవెల్ 2 అంటే ఆ డివిజన్ కోఆర్డినేటర్కి, ఆ డివిజన్ డెవలప్మెంట్ ఫోరంకి సపోర్టింగ్గా ఉండేది ఇది. దాని కింద ఓకే ఆఫీస్ లాంటిది అనుకోండి, డివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఉందండి. డివిజన్ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏంటి, ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళ ఆఫీసులతో కోఆర్డినేట్ చేసుకుంటూ అది సాల్వ్ అయిందో లేదో చూసుకుంటూ ఉండాలి. అదే కదా వాళ్ళు చేసేది ఈ రోజున. దానికి వాళ్ళకి సపోర్ట్గా మనం ఏం చేస్తున్నాం అంటే, మీరు రోజువారీ ఆఫీసులకు వెళ్ళటం కష్టం కాబట్టి మీకు ఒక ఫుల్ టైంని ఇస్తున్నాం మేము పర్సన్ని. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock 5 o'clock వరకు వాళ్ళ పనుల్లో ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తాం, సార్ ఈ ప్రాబ్లం ఉంది, ఓపెన్గా ఉంది, ఇది కొంచెం చూడండి సార్ అంటాం, గవర్నమెంట్ ఆఫీసర్తో ఇది చేసుకోవటం. మళ్ళీ అవ్వలేదనుకోండి, అది ఈ డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలో మనం చెప్పాం కదా, 3-4 గవర్నమెంట్తో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు, 15 మంది ఇంటరాక్ట్ కారు, రైట్. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళొచ్చానండి, ఇది అవ్వలేదు అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ కానీ లేకపోతే వాళ్ళకి పర్సనల్గా కాల్ చేసి అప్డేట్ చేయటం కానీ జరగాలి. అందుకని కోఆర్డినేటర్లు అనేది డివిజన్ డెవలప్మెంట్ ఫోరం గైడెన్స్లో పనిచేస్తారు. వాళ్ళకి ప్రజలతో డైరెక్ట్ కనెక్ట్ పెట్టట్లేదు మేము. ప్రజలు ఎప్పుడు ఈ డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలో ఉన్న వాళ్ళకి కాల్ చేయటమో లేదు, ఈ యొక్క ఈ కోఆర్డినేటర్స్ ఉన్నారు కదా వీళ్ళు, నేను ఇందాక చెప్పిన వాళ్ళు బయట వాళ్ళు అబ్జర్వ్ చేసింది అంటే రోడ్డు మీద కనపడిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అది ఆ యాప్లో తీసుకోవటము, లేకపోతే మేము ఒక హెల్ప్ డెస్క్ పెడుతున్నాం. వీళ్ళని మరి ఇంటికి వెళ్ళొద్దు అన్నాం కదా, సిటిజన్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాము. మరి సిటిజన్ దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు సిటిజన్స్ వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు పార్టీ ఆఫీస్కి రాలేరు, లేదా ప్రతి వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళకి ఒక హెల్ప్ డెస్క్ నెంబర్ పెడుతున్నాం. పెడితే వాళ్ళు ఆ హెల్ప్ డెస్క్ కాల్ చేయగానే వీళ్ళు ప్రశ్నలు అడుగుతారు, ఏంటమ్మా సమస్య ఏంటి, నీ వార్డు ఏంటి, అదంతా అడిగినప్పుడు ఆ డీటెయిల్స్ తీసుకొచ్చి మళ్ళీ అప్లికేషన్లో పెట్టేస్తారు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అప్లికేషన్లో పెట్టంగానే డైరెక్ట్గా కోఆర్డినేటర్కి వెళ్ళిపోద్ది, ప్లస్ డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలో ఉన్న 15 మంది చెప్పాను కదా ఇందాక, వాళ్ళకు కూడా వెళ్ళిపోద్ది. నాకు చెప్పలేదు ఈ సమస్య ఉందని, ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, నాకెందుకు చెప్పలేదు మీరు, అది ఇది అన్నీ అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే, ఒక సింపుల్గా హెల్ప్ డెస్క్ కాల్ చేయగానే వాళ్ళు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఫ్లాష్ అయిపోతుంది. 15 మందికి వెళ్ళిపోద్ది, వాళ్ళ వాట్సాప్ నెంబర్కి వెళ్ళిపోద్ది, లేకపోతే గ్రూప్ ఉంటే గ్రూప్లోకి వెళ్ళిపోద్ది. ప్రతి వాళ్ళకి ఏ సమస్య ఎప్పుడు రేజ్ చేశారు అనేది వాళ్ళు ట్రాక్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ పెద్ద పెద్ద సమస్యలు ఉండే పరిస్థితి, ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఉంటే ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు చెప్తా ఇప్పుడు అది సపరేట్. ఇవేంటి, రోజువారీ సమస్యలు, అక్కడ డ్రైనేజ్ పొంగిందనో, లేకపోతే రేషన్ రాలేదనో, ఈ స్కీమ్ రాలేదనో, ఇట్లాంటి ఏంటంటే గవర్నమెంట్తో ఫాలో అప్ చేసుకుంటూ క్లోజ్ చేయాల్సిన సమస్యలకి ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఏం చేయాలి, ఏముండి ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తాం, ప్రాబ్లం ఐడెంటిఫై చేసాం. మ్యాక్సిమం కేసుల్లో ఏమవుతుందంటే ప్రాబ్లం ఐడెంటిఫై చేసినప్పుడు ఇమ్మీడియట్గా చేయండి అని చెప్తారు, కానీ దాని ఫాలో అప్ యూజువల్గా ఉండదు. మీకు ఎప్పుడు ఫెయిల్ అవుతాం అంటే, ఆ సమస్యని లక్కీగా అప్పటికప్పుడు సాల్వ్ అయిపోతే ఓకే, కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమవుతుందంటే సమస్య కొంచెం జటిలంగా ఉంటాం, కానీ ఒక 2-3 సార్లు గవర్నమెంట్ వాళ్ళతో ఇంటరాక్షన్ చేయాలనుకున్నప్పుడు ఆ సమస్య మూలపడుతుంది. ఎందుకంటే దాన్ని ఫాలో అప్ చేసి డెడికేటెడ్గా ఇది క్లోజ్ అయ్యే సిస్టమ్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే అందరూ బిజీగానే ఉంటారు, రైట్. దానికోసమే పర్టికులర్గా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ప్రతి డివిజన్లో డెడికేటెడ్గా ఒక కోఆర్డినేటర్ని పెడతాం, సుజనా సర్వీస్ కోఆర్డినేటర్. వాళ్ళ జాబ్ ఏంటి, ఆ డివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఇచ్చిన గైడెన్స్తో డైరెక్షన్తో పనిచేయాలి, అంతే కదా. వీళ్ళ జాబ్ అంతా ఏంటంటే, సార్ నా దగ్గర 50 ఇష్యూస్ ఉన్నాయి, ఇంతవరకు క్లోజ్ కాలేదు, 10 క్లోజ్ అయినాయి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే హెల్ప్ చేయట్లేదు అంటే, డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలో ఉన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి సాల్వ్ చేసుకోవాలి. ఓకే, కోఆర్డినేటర్ అనేది కోఆర్డినేట్ చేయడానికే. అర్థమైందిగా ఇప్పుడు, ఇది క్లారిటీ అదనమాట. ఫైనల్గా సార్, ఇప్పుడు వాలంటీర్లకి అంటే నాకు కొంచెం దీంతో దగ్గరగా అనిపిస్తుంది కాబట్టి, ఏదైనా ప్రజాసేవే కాబట్టి వాలంటీర్లుగా అప్పట్లో ఒక 5,000 రూపాయలు గౌరవ వేతనం కింద గౌరవ సమ్ ఇచ్చారు, ఒక 5,000 రూపాయలు గవర్నమెంట్. వాళ్ళు సరే దాన్ని ఏదో ఇతరతర ఖర్చులుగా దేనికో దానికి ఉపయోగపడి ప్రజాసేవ చేసే పరిస్థితి. బట్ ఇంతమందిని ఒక పెద్ద వ్యవస్థని మీరు ఆపరేట్ చేయబోతున్నారు. సో దీంట్లో ఖర్చులు ఉంటాయి, అలాగే వాళ్ళ వ్యక్తిగతమైన ఖర్చులు ఉంటాయి, పెట్రోల్ ఉంటుంది, డీజిల్లో తిరగాలంటే ఇబ్బంది ఉంటుంది, అన్నీ చేయాలి అంటే టైం కేటాయించాలి. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏమన్నా వారికి ఏమన్నా గౌరవ వేతనమా లేకపోతే సార్ ఇప్పుడు సుజనా చౌదరి గారిని ఎన్నుకున్నది ఎందుకు, మిగతా ఎమ్మెల్యేలా కాదు, ఆయన తన సొంత నిధులతో కూడా కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసే దమ్మున్న నాయకుడని మీరు ఎన్నుకున్నారు, అంతే కదా. ఓకే, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఏమన్నా ఒక భృతి ఇవ్వాలా, చెప్పాను కదా, ఒక స్కూటర్ ఇస్తున్నాం 2 బైక్, ఒక్కొక్కటి ₹1,00,000 ఉంటుంది, మరి 22 లక్షలు, రైట్. మరి ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు కదా,
ఇప్పుడు మీరు ఇంకో బైక్ అండి. ఒక డివిజన్కి ఒక బైక్, ఒక కోఆర్డినేటర్కి ఒక బైక్. ఎందుకంటే వాళ్ళ పని ఆఫీసులో కూర్చోవడం కాదు, వాళ్ళ పనల్లా తిరుగుతూ ఉండాలి. ఏంటి సార్ ఇది కొంచెం ప్రాబ్లం ఉంది సార్, ఏది గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళటం, శానిటరీ ఇన్స్పెక్టర్ దగ్గర కూర్చోవటం, వాళ్ళతో కూర్చొని ప్రాబ్లం క్లోజ్ చేసే బాధ్యత వాళ్ళకి ఇచ్చాం. ఏంటి క్లోజ్ చేసే బాధ్యత అంటే అధికారం కాదు, అది కోఆర్డినేషను. సార్ కొంచెం చూడండి సార్ అవ్వట్లేదు, అంతే కదా, బైక్ ఇస్తున్నారు. బైక్ ఇస్తాం. వాళ్ళు మరి రోజు తిరగాలి కదా, ఎలక్ట్రికల్ బైక్ అది. ఓకే, సో ఎలక్ట్రికల్ బైక్ ఖచ్చితంగా ఇస్తాం. కొంత గౌరవ వృత్తి, వాళ్ళ ఖర్చులు. మేము ఇదంతా ఏం చేసాం, ఇన్వైట్ చేసాం. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో రండి అంటే, మాకు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళనే తీసుకుంటున్నాం. వీళ్ళు ఎంప్లాయీస్ ఏం కాదు. నేను సుజనా ఫౌండేషన్ తరఫున కోఆర్డినేటర్గా పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాను. వాళ్ళేమి డిమాండ్ చేయట్లా, మనమే. వాళ్ళు పాపం ఇంత పని చేసినప్పుడు వాళ్ళని టేక్ కేర్ చేయాలి. మీరే అడిగారు కదా, కాబట్టి ఒక బండి ఇస్తాం మనం, అలాగే ఒక గౌరవ వృత్తి కూడా ఇస్తాము. ఆ విషయాలన్నీ ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయినాయి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఈ డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలో చాలామందికి అపోహ ఉంది. ఇదిగో మళ్ళీ వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చేస్తున్నారు. ఇది కాదు, నీకు సపోర్ట్ చేయడానికి ఒక క్యాండిడేట్ని ఇస్తున్నాం మేము. వాడుకుంటావా, ఆ క్యాండిడేట్ సర్వీస్ తీసుకుంటావా లేదా అది నీ ఇష్టం. నాకొద్దు, నేనే రాజుని అనుకున్నావు అనుకో, నేనే మంత్రిని అనుకున్నావు అనుకో, నువ్వు సాల్వ్ చేసుకో, నిన్ను ఎవ్వరూ ఆపరు. ప్రజల్లో నీ పేరు సంపాదించుకో, ఎవ్వరు ఆపరు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. నీకు ఎడిషనల్గా ఏంటంటే, నాకు బిజీగా ఉండటం వల్ల ఈ ఫాలోఅప్లు నాకు కుదరవు. రోజు సాయంత్రం అయ్యాకల్లా అసలు ఎన్ని ఓపెన్ ఉన్నాయో ఎన్ని క్లోజ్ ఉన్నాయో నాకు తెలియట్లేదు. ఏం చేస్తారు మీరు, క్లోజ్ చేయగానే పేపర్ మీద రాసుకోవటం, లేకపోతే గబగబా అప్పటికప్పుడే ఫోన్ చేసి సాల్వ్ చేయమంటారు. తర్వాత మీ పనులు మీరు పడతారు, మర్చిపోతారు కదా. అది వద్దు, ట్రాకింగ్ చేయండి. దానికోసం కోఆర్డినేటర్లను వాడుకోండి. అర్థమవుతుందా? ఇందాక మీరు అడిగారు ఇంకోటి, ఇప్పుడు సమస్యలు కొన్ని చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంటాయండి. ఏదో ఒక వాటర్ ట్యాంక్ కట్టాలి అనేసి, దానికి కూడా ఏం చేసామంటే సుజనా చౌదరి గారు ఇంకొక దీనిలోనే కనెక్షను, ఈ డివిజన్ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు, సార్ ఇది ఒక ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి ఇక్కడ, వీటికి 1 లక్ష రూపాయలు అవుద్ది, 10 లక్షలు అవుద్ది, 5 కోట్లు అవుద్ది, ఒకటి కరకట్ట ప్రాజెక్ట్ కావచ్చు, రైట్, లేకపోతే సితార దగ్గర స్టేడియం కావచ్చు, నా డివిజన్లో ఎన్నో సంవత్సరాల నుంచి అది పెండింగ్ ఉందంటే, వాటిని ఏమంటామంటే సమస్యానం, ప్రాజెక్ట్ అంటాం. అంటే వాడికి డబ్బులు కావాలి. గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తామా, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి డబ్బులు తీసుకొస్తామా, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తామా అన్నదానికి ఇంకొక ఇది పెట్టాం మేము. అంటే ఈ ఏదైతే సమస్యలు చిన్నవి కాకుండా పెద్దవిగా ఉండి ఒక బడ్జెట్తో చేయాల్సి వచ్చినప్పుడు, గవర్నమెంట్ స్కీమ్స్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు, 2 సీనియర్ ఇంజనీర్లు మనకు టీమ్గా ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు కూడా సుజనా ఫౌండేషన్ కిందే పనిచేస్తున్నారు. అంటే సుజనా సర్వీస్ సెంటర్లోనేమో రోజువారీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డివిజన్ డెవలప్మెంట్ ఫోరం, జోన్ డెవలప్మెంట్ ఫోరం, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫోరం అనే 3 అంచెల సిస్టమ్ పెట్టాం. 99% ప్రాబ్లమ్స్ డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలోనే సాల్వ్ కావాలనేది మా యొక్క ఇది మిషన్. నువ్వు చేయలేనప్పుడు రా, నిన్నెవరూ ఫోర్స్ చేయరు. నీకు సహాయం కావాలంటే రా, జోన్లకు రండి. మాకు అవసరం లేదు అనుకుంటే మీ పని మీరు చేస్తారు. ఏది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, మనం అనౌన్స్ చేయబోతున్నాం. ఇది లాంచ్ చేస్తున్నాము కాన్సెప్చువల్గా ఈరోజు మీకు చెప్తున్నాను ఇది. సో ఇట్లా ఈ పెద్దవి ఉన్నప్పుడు, నాకు 40 ఏళ్ళ నుంచి సమస్య తీరలేదండి, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు అన్నది ఎన్ని ప్రాజెక్టులు అవుతాయి. అవేం చేయాలంటే ఈ 2 ఇంజనీర్లు వాళ్ళు వాటిని ప్రాజెక్టులుగా చేసి గవర్నమెంట్తో వర్క్ చేస్తూ డిపిఆర్లు చేసి ఏ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయాలి, ఫండ్స్ తొందరగా ఎలా దానికి కూడా ఏంటి మనకు ప్రాబ్లము, మానిటర్ చేసేవాళ్ళు ఉండరు. ప్రాజెక్టులు ఐడెంటిఫై చేస్తారు, గవర్నమెంట్ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తారు, కానీ ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఓనర్స్ని ఎవరిని పెట్టాము, డివిజన్ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళే. ప్రజా సమస్యలే కాదు, రోజువారీ నా డివిజన్లో 15 సంవత్సరాల నుంచి ఇది కడతాం అంటున్నారని చెప్పి వాళ్ళే ప్రెజర్ పెడతా ఉండాలి. సార్ ఈ ప్రాజెక్ట్ తీసుకోవాలన్నప్పుడు అక్కడ దానికి 2 ఇంజనీర్లు ఉంటాం. సుజనా ఫౌండేషన్ వాళ్ళు ఏం చేస్తారు, ప్రాజెక్టులని గవర్నమెంట్ వాళ్ళతో పనిచేస్తూ ఆ డిపిఆర్ హెల్ప్ చేస్తూ గవర్నమెంట్ స్కీమ్స్లో ఉపయోగించుకోవచ్చా, లేకపోతే కొంతమంది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఈ డిపిఆర్లు అది మన ఫండింగ్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ బ్యూటీ ఏంటి, డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలో 4 కాకుండా ప్రజలు కూడా పెట్టాం కదా, 4P మోడ్లో వచ్చేసిందిగా అక్కడ. అక్కడి నుంచి ప్రాజెక్టులుగా ట్రాన్స్లేట్ అవుతాయి. అలాగే ఈయన విజన్తో మేనిఫెస్టోలో కొన్ని కమిట్ చేసి ఉంటారు, ప్రజలు చెప్పరాయి, అవి కూడా ఈ ప్రాజెక్ట్స్ కింద వస్తాయి. సో సుజనా ఫౌండేషన్ కింద 2 కళ్ళు అండి. సుజనా సర్వీస్ సెంటరు రోజువారీ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడానికి, సుజనా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీసు ప్రాజెక్టులని మానిటర్ చేసుకోవడానికి. ఈ 2 కనుక మేము కలిసి తీసుకెళ్తే బెస్ట్ ఎందుకు కాదు, బెస్ట్ డివిజన్ని బెస్ట్ చేస్తేనే కాన్స్టిట్యున్సీ బెస్ట్ అవుతుంది. 22 డివిజన్లకి నెక్స్ట్ June 2 ఆయన బర్త్డే రోజు ద బెస్ట్ డివిజన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఏ డివిజన్ వాళ్ళు ఎంత బాగా చేశారు, అది ఎవరు చేశారో అది మాకు అనవసరం. అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కార్పొరేటర్ దగ్గరికి వచ్చిందా, లేకపోతే అతని దగ్గరికి వచ్చిందా, అతని దగ్గరికి వచ్చిందా, ఓకే మీ దగ్గర ఈ సంవత్సరం మొత్తం మీద 1000 ఇష్యూస్ వచ్చినాయా, మీరు 900 ఇష్యూస్ క్లోజ్ చేశారు, దిస్ ఈజ్ ద బెస్ట్ అంటాం.
ఆ నలుగురికి ఇచ్చేయండి అవార్డు, రికగ్నైజ్ చేయండి. అలాగే వాళ్ళకి ట్రైనింగ్లు ప్రొవైడ్ చేయండి, వాళ్ళ నాయకులుగా తీర్చిదిద్దండి. ఎవరు ఎలా పెరుగుతారు అనేది ఇక వాళ్ళ ఇష్టం, రైట్? అది కాన్సెప్ట్ అయితే చాలా అదిరిపోయింది సార్. చేయడం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అయితే ఎదురు చూడాలి. మొత్తం మీద ఏదైతే సుజనా సర్వీస్ సెంటర్ పేరుతో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుందో సుజనా ఫౌండేషన్, ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడమే కాదు, డివిజన్ స్థాయిలో నాయకత్వాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఇది నిజంగా మంచి అవకాశం. ప్రజలకి సేవ చేయడం అనేది ఒక పెద్ద భాగ్యం అండి. సో దీని ద్వారా అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని అయితే కోరుకుందాం. దేశం మొత్తానికి ఇది రోల్ మోడల్గా మారాలని కూడా కోరుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నో వ్యవస్థలని, రకరకాల వ్యవస్థలను చూసాం. ప్రజలకి ఇప్పటికీ కూడా సమస్యలు అట్లా పెండింగ్లో ఉంటాయి. బట్ ఈ వ్యవస్థను తీసుకురావడం వల్ల సమస్యలు సాల్వ్ ఎలా చేయొచ్చు, చేయకపోవడానికి గల కారణాలు ఏంటి, ఎంత టైం పడుతుంది, అన్నీ కూడా ఒకే దగ్గర తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు, నాయకులు లేదా సేవకులు అందరూ కూడా ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుని దీంట్లో భాగస్వాములు అవ్వాలని అయితే కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఒక చిన్న పాయింట్ క్లారిఫికేషన్ ఏంటంటే, కొంతమంది ఏమంటారంటే మీరు ప్యారలల్గా గవర్నమెంట్ సిస్టమ్ బిల్డ్ చేస్తున్నారా అని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది ప్యారలల్ సిస్టమ్ కాదు, ఇది స్వచ్ఛందంగా తమ సొంతంగా ప్రజలకు సేవ చేయాలనే వ్యక్తులు, గవర్నమెంట్ సహాయంతో పనిచేసే వ్యక్తులు వీళ్ళు. ప్యారలల్గా గవర్నమెంట్ బిల్డ్ చేయలేరు, అది ఎవరి వల్ల కాదు. ఫౌండేషన్ కదా సార్. ఫౌండేషన్ ఏంటంటే ఆ ప్రజల సమస్యను తీర్చడానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఏదైనా సరే ఎడహాగ్గా చేస్తే ఏమవుతుందంటే మనుషులు ఉన్నంత వరకే జరుగుద్ది. ఇక్కడ మనుషులు పనిచేసే వాళ్ళు ఉన్నంత వరకు జరుగుద్ది. స్ట్రక్చర్ నేను చెప్పింది లేకపోతే, ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు అది లైఫ్ లాంగ్. అది మనుషులు ఇక్కడ పని చేసినా చేయకపోయినా ఆ స్ట్రక్చర్ ఉండిపోవాలి ప్రజల సమస్యలు తీర్చడానికి. ఫౌండేషన్ ఎప్పుడూ ఉంటుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హూ ఎవర్ అనేది, రైట్? అందుకని మేము ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఆలోచన అయితే చాలా బాగుంది. సక్సెస్ అవ్వాలని అయితే అందరం కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.